कर्तुभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगणप्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओङ्कारपीठसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिकम् श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुनसंयुक्तम् उद्धवञ्चं नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमनयोगी सद्गुरुं निरंजन वेंकयार्य तिरुवेंगलं गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवरामाख्य दीक्षितं कंबालूरि अप्प ब्रह्मा सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां पील्काण लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। प्रणवातीतवगम्यं श्रीक्षराक्षरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परं। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। जय वेदांतानंद वेंकट रमणार्य सद्गुरु प्रभु महाराज को जय। जय विष्णानंद कृष्णमूर्त्यार्य सद्गुरु प्रभु महाराज को जय। जय विरहितानंद वेंकटदासार्य सद्गुरु प्रभु महाराज को जय। ज्ञानाज्ञानातीतानंद अश्वत्थार्य सद्गुरु प्रभु महाराज को जय। जय गुरुदेवा। కొంచెం బయట ఉన్నాను స్వామి. జై గురు జై గురు. సరే, కాబట్టి నిన్న ఏం చెప్పుకున్నామంటే వాచ్యము వాచ్యార్థంలో వాచ్యార్థాన్ని, లక్ష్యము లక్ష్యార్థంలో లక్ష్యార్థాన్ని అనేదాన్ని ఆశ్రయించాలి సాధకుడైనటువంటి నాడు. ఈ రకమైనటువంటి బుద్ధి సూక్ష్మతని ఈ విచారణ క్రమంలో మానవులందరూ ఈ రకమైనటువంటి బుద్ధి సూక్ష్మతని తప్పకుండా పాటించాలి. విచారణ చేసేటప్పుడు విచారణ క్రమంలో బుద్ధి సూక్ష్మత అంటే ఏదైతే లక్ష్యార్థం ఉందో దాన్ని తెలుసుకునే విధంగా విచారణ క్రమంలో దాన్ని ఆశ్రయించాలి భక్తులు అనేవాడు. కాబట్టి కారణం ఏమిటి అంటే అత్యంత సూక్ష్మమై సూక్ష్మతరమై సూక్ష్మతమైనటువంటి పరబ్రహ్మమును గోచరింపజేసుకొనుట అంటే కళ్ళకు కనపడేటట్టుగా చేసుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అది కళ్ళకు కనబడేటువంటిది కాదు, సాధ్యమయ్యేటువంటి పని కాదు అది. కాబట్టి అత్యంత సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమము అయినటువంటి పరబ్రహ్మమును అని అన్నారు. కాబట్టి దీన్ని కళ్ళకు గోచరింప చేసుకోవాలి అని అంటే కళ్ళకు కనపడేటువంటి ఇది కాదు అది. అది కేవలము విచారణ ద్వారా నువ్వు లక్ష్యార్థాన్ని తెలుసుకోగలిగితే వెంకటదాసు హోస్ట్ పెట్టేసుడు మధ్యలో వస్తున్నారు, వాళ్ళని అలో చేస్తాను. సరేనా? జై. కాబట్టి ఏంది కళ్ళకు కనబడేటట్టుగా చేసుకోవడం అనేది కష్టతరమైనటువంటి పని, అది సాధ్యమయ్యేది కాదు. అది కళ్ళకు గోచరించింది లేదంటే ఇంద్రియాలకు తెలియబడింది అని అంటే అదంతా ఇంద్రియాలకు తెలియబడేదంతా కూడాను జగత్తుకు సంబంధించిందే, ఎరుకకు సంబంధించిందే.
ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు అది. అది ఎందుకంటే అది నిరాకార నిర్గుణ నిరంజన నిరుపమాన స్వరూపం. అది నిరాకారము, ఆకారం లేనిది, నిర్గుణము, గుణం లేనిది, నిరంజనము, అది రంజింపజేసేది కాదు. నిరుపమానం, దానికి ఉపమానం ఏదైనా చూపెట్టడానికి కూడా, దాని బదులుగా ఇది చూసుకో అని చెప్పడానికి కూడా నిరుపమానం, ఉపమానం చెప్పడానికి కూడా వీలు కానిది. అటువంటి స్వరూపం అది. మరి అన్ని నకార శబ్దంతో కూడుకున్నటువంటి లక్షణాలతో, నకార శబ్దంతో కూడుకున్నది అంటే నిరాకార, నిర్గుణ, నిరంజన, నిరుపమాన. నకారము అంటే లేనిది. లేనటువంటి ఏదైతే కానిది, ఆకారం కానిది, గుణం కానిది, రంజనం కానిది, ఉపమానం కానిది. కాబట్టి అన్ని నిర్గుణ, అన్ని నకార శబ్దములతో కూడుకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని సరాసరిగా చూడగలము అనేది సాధ్యం కావడం లేదు. అది చూసేది కాబట్టి సరాసరిగా చూడబడేది కాదు అది. తెలియబడడానికి కూడా నువ్వు సొంతంగా ఏదైనా చదివి చేసేది కాదది. గురుకృప లేనిదే దాని విషయం కూడా భావములో తెలియబడడానికి వాచ్యం యొక్క అర్థము, మళ్ళా లక్ష్యార్థం ఇందాక పైన చెప్పారే అట్లా దాన్ని అర్థం చేసుకొని నువ్వు భావం చెందడానికి కూడా నీకు నీవుగా కానిది. అది గురువు యొక్క కరుణ చేత తెలుసుకోవాల్సిందే. కాబట్టి విచారణలో ఏమిటంటే ఈ విషయాల యొక్క అంతరార్థాన్ని గ్రహించే విధంగా నువ్వు లక్ష్యార్థాన్ని పట్టుకొని ఉండాలి. ఇన్ని నకార శబ్దాలతో కూడుకున్నటువంటి లక్ష్యాలతో ఉండే పరబ్రహ్మను సరాసరిగా చూడడం అనేది లేదు, సాధ్యం కావడం లేదు. కాబట్టి అటువంటి పరబ్రహ్మను తెలుసుకోగోరే వారందరికీ, కాబట్టి అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకోగోరే వారందరికీ కూడా ఒక మార్గం ఉండాలి కదా. దాని గురించి తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ ఓ మార్గం ఉండాలి. కాబట్టి ఆ మార్గం పేరే ఓంకారం. ఓంకారం అనే శబ్దంను ఆశ్రయించి ఉపాసన చేసేటటువంటి వారందరూ ఈ ఓంకారమును వాచకముగా గ్రహించి పరబ్రహ్మను వాచ్యముగా గ్రహించగలుగుతారు. కాబట్టి ఓంకారం అనే శబ్దమేమో మామూలు వాచకంగా గమనించి ఆ ఓంకారం అనే శబ్దంలో దాని అర్థము మళ్ళా వాచ్యముగా అంటే ఏదైతే అంతరార్థం ఉందో దానికి అదేమో 3 అక్షరాలతో కూడుకున్నటువంటి ఆ మూడిటికి కూడినటువంటి శబ్దాన్ని ఇచ్చినటువంటిది. దాని ద్వారానే మిగతా బీజాక్షరాలతో సహా మళ్ళీ అక్షరం అనే అన్నీ కూడా ఏర్పడినాయి. అయితే ప్రారంభంలో దాని నుంచి సృష్టి వచ్చింది కాబట్టి దాని యొక్క వాచ్యాన్ని గ్రహించగలుగుతారు దాన్ని చేసేటువంటి వారు. నీవెరుగ కోరిన తత్వం ఇదియే అని నిశ్చయంగా తెలియజేస్తున్నారు. నీవు ఏదైతే ఏ తత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని మొదలుపెట్టిండేది ఓంకారము. ఏదైనా సరే ఓంకారం అనేది మొదలుపెట్టేది దేని గురించి అయినా అన్నారు. మామూలుగా పిల్లలకు చదువు చెప్పించేది కూడా పూర్వకాలంలో ఏం చేశారప్ప అంటే ఆ చదువుకు ఆయనకు ఓంకారం దిద్దిచ్చారు, మొదలుపెట్టిచ్చారు అని. ఫస్ట్ ఊరికే ఓం అనే రాదు కానీ ఓం అని రాపిచ్చి దాన్ని ఓ రోజు దిద్దిపిచ్చి పిల్లలకి ఇంకా మరుసటి రోజు నుంచి వీళ్ళనేటి మొదలుపెట్టేవాళ్ళు పూర్వకాలం. కాబట్టి ఇది నీ వెరుగు కోరిన తత్వం ఇదియే అని నిశ్చయంగా తెలియజేస్తున్నారు. నాయన ఇప్పుడు నచికేతుని ఉద్దేశించి చెబుతున్నాడు యముడు. నాయన నీవు మరణానంతరం ఏముంది అనే ప్రశ్న అడిగావు, చనిపోయిన తర్వాత ఏముంది అని ప్రశ్న అడిగావు. కానీ అసలు నువ్వు తెలుసుకోదలుచుకున్నది ఏమిటయ్యా అంటే సర్వకాల సర్వావస్థల యందును మార్పు చెందక ఉండేటటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అటువంటి పరబ్రహ్మతత్వం తెలుసుకొని కోరుచున్నావు. కాబట్టి దాని గురించి నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నాయన నువ్వు మరణానంతరం ఏముంది, ఏమవుతాడు, మరణానంతరం ఏమవుతాం అనే ప్రశ్న నువ్వు అడిగావు. కానీ నువ్వు అసలు తెలుసుకోదలిది ఏందయ్యా అంటే ఏ కాలం సర్వకాలంలోనూ అంటే 3 కాలాల్లోనూ అన్ని కాలాల్లోనూ సర్వావస్థల యందును ఈ 3 అవస్థల యందును కాలము అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో కూడా మార్పు చెందక ఉండేటటువంటి మార్పు ఏమీ లేకుండా ఉన్నటువంటి
మార్పు అనేది లేదు. మార్పు చెందింది అంటే, మార్పు చెందుతుంది అంటే అది ఏదైనా ఉత్పత్తి పరిణామ నాశనములు కలిగిందేదే మార్పు చెందుతుంది. మార్పు చెందంది ఏంది అంటే నిర్గుణ పరబ్రహ్మముగా ఉండేది ఎట్టి మార్పును చెందదు. దానికి ఏ గుణములు లేవు. ఏ పరిణామ వికారములు లేవు. కాబట్టి మార్పు చెందదది. మార్పు చెందక ఉండేటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, మార్పు చెందకుండా ఉండేటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, అటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొనగోరుచున్నావు నువ్వు. కాబట్టి దాని గురించి నీకు తెలియజేస్తున్నాను. అది నాశం లేనిది అనేటటువంటి మొదటి లక్షణం చెప్పాడు. కాబట్టి నాశం లేనిది. నువ్వేమో మరణానంతరం ఏం జరుగుతుంది అని అడిగావు. మరణానంతరం మరణము అంటే జన్మ కలిగిన దానికల్లా మరణం ఉంటుంది. అది నాశం చెందేది. దాని గురించి తెలుసుకోవాలంటే ముందు నాశం చెందకుండా ఏదైతే ఉందో, ఏదైతే ఏ కాలాల్లోనూ 3 కాలాల్లోనూ మార్పు చెందకుండా, ఏ అవస్థల్లోనూ మార్పు చెందకుండా ఉండేది ఒకటుంది. దాని గురించి నీకు తెలియజేస్తున్నాను. అది నాశనం లేనిది అనేటువంటి మొదటి లక్షణం చెప్పాడు. మొదటి లక్షణం ఏమి దానికి ఉండేదంటే నాశనం లేనిదది. అది ఎప్పటికీ నాశనం కాదు. నశించేటివన్నీ జగత్తులోనివే. నశించేటివన్నీ చూడండి. జగత్తులో ఉండేటివన్నీ నశించేటివే. వస్తువులు గాని, ఏంటివైనా గాని జగత్తులో కనబడేటువంటి సర్వ ప్రకృతితో సహా, జీవులతో సహా సర్వము కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలతో సహా అవి కూడా సృష్టి జరిగింటే వచ్చినాయి. సృష్టి లేకముందు అవేవి లేవు. సృష్టి మళ్ళీ లయమైన తర్వాత కూడా లేవు. కాబట్టి ఈ నశించేటివన్నీ కనబడే నశిస్తున్నాయే. పుట్టి మరణిస్తున్నటువంటి జీవులు గాని, దానికి ఆస్కారం ఇస్తున్నటువంటి పంచభూతాలు గాని, అన్నీ కూడా నశించేటివన్నీ జగత్తులోనివే. నశించేవన్నీ కూడా సృష్టిలోనివే. సృష్టిలో ఉండేటివే నశిస్తున్నాయి. సృష్టికి అతీతంగా ఉండేటివి, జగత్తుకు అతీతంగా ఉండేటివి నశించేవి లేవు. కాబట్టి జగత్తు సృష్టిలోనివన్నీ కూడా నశించేటివే. వీటన్నిటికీ ఆద్యంతములు కలిగినటువంటివన్నీ కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉండేటువంటివే అనేటువంటి నిర్ణయాన్ని ఆద్యంతములు కలిగి ఉన్నవి. ఆద్యంతములంటే ఒక చోట ఎక్కడో మొదలయ్యి ఉండాలి. మొదలయ్యి ఎక్కడో ఒక చోట ముగిసేటట్టు ఉండాలి. సృష్టికి మొదలుంది, మళ్ళా ముగిసేది ఉంది. జీవుడికి మొదలుంది, జననం, మళ్ళా ముగిసేది ఉంది. ఈ ఆద్యంతములు కలిగినటువంటివన్నీ కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతము. అంటే చీమ నుంచి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం వరకు, చీమ నుంచి బ్రహ్మ పర్యంతం ఉండేటువంటివన్నీ కూడా ఉండేటువంటివే అనేటువంటి విషయాన్ని చెబుతూ, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉత్పన్నమైనవి మళ్ళీ నశిస్తాయి. కాబట్టి సృష్టికి కారణమైనటువంటివి కాటి నుంచి చీమ వరకు, చీమ నుంచి సృష్టికి కారణమైన బ్రహ్మ వరకు, మరియు సృష్టిలో ఉన్నటువంటివన్నీ మరియు జగత్తులో ఉండేటివన్నీ కూడా నశించేటివే. కాబట్టి అత్యంత సూక్ష్మమైనది, సూక్ష్మము అంటే అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు, అనోరణీయాన్ మహతో మహీయాన్. అత్యంత సూక్ష్మమైనది, అత్యంత గొప్పది. ఈ రెండు అయినటువంటిది సూత్రాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారన్నమాట. అయితే సూక్ష్మాతి సూక్ష్మము అంటే ఒక కణాన్ని భేదించుకుంటూ, భేదించుకుంటూ, భేదించుకుంటూ చివరికి వెళ్ళిపోయాం. ఒక కణంలో ఒక కణాన్ని మళ్ళీ కణము అంటేనే అత్యంత సూక్ష్మమైంది. ఆ కణంలో మళ్ళీ కణాన్ని కణ విభజన చేసుకుంటూ సూక్ష్మం కంటే సూక్ష్మాతి సూక్ష్మం కంటే సూక్ష్మంగా ఉండేదాన్ని భేదించుకుంటూ వెళ్తే చివరికి మైనస్ 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 మిల్లీ మైక్రాన్ల దాకా కూడా వెళ్ళిపోయినాం. మిల్లీ మైక్రాన్లు. మైక్రాను అంటేనే చాలా ఒక అణువును అనేక భాగాలుగా విభజించిన తర్వాత ఉండేది. దాంట్లో మళ్ళా మిల్లీ మైక్రాన్లు. అసలు ఊహించడానికి ఇట్లా పెన్నుతో చుక్కబెట్టడానికి కూడా వీల్లేని కానిది. అంతకంటే చిన్నది. మిల్లీ మైక్రాన్ల దాకా కూడా వెళ్ళిపోయాం. అప్పుడు ఏదైతే ఉన్నదో అది గాని, లేదా పెంచుకుంటూ, పెంచుకుంటూ వెళ్ళామనుకో, తగ్గించుకుంటూ వెళ్తేనేమో అట్లా మిల్లీ మైక్రాన్ల కంటే సూక్ష్మమైంది.
పెంచుకుంటూ పోతేనేమో విశ్వవ్యాప్తకంగా పెంచుకుంటూ వెళ్ళినా కూడా ఈ బ్రహ్మాండం ఎంత ఉందో మొత్తం అంతా కాస్మోసిస్ ఎంత ఉందో అంత మేరకు పెంచుకుంటూ వెళ్ళాం. కాస్మోసిస్ ఎంతకుందో అని కాస్మోసిస్ అనే పదం వాడాడు కదా. ఈ మొత్తం ఇక్కడి నుంచి భూమిలో నుంచి ఖగోళంలో వ్యాప్తి చెంది ఎక్కడెక్కడైతే అవన్నీ ఉన్నాయో నక్షత్రాల పరిధి వరకు సర్వము ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా అంత మేరకు పెంచుకుంటూ వెళ్తే ఎంతైతే ఉన్నదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాపించి ఎంతైతే ఉన్నదో అదంతా కూడా బ్రహ్మమే. ఆ వ్యాపించి ఉన్నదంతా కూడా బ్రహ్మమే. దాని అవతల పరబ్రహ్మం. సృష్టిలో ఉన్నటువంటిదంతా సృష్టిలో ప్రారంభం నుంచి ఇదంతా ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించుకుంటూ చెప్పుకుంటూ పోయినదంతా బ్రహ్మమే. దాని అవతలే పరబ్రహ్మం. సృష్టి కావలే పరబ్రహ్మం. కాబట్టి ముందు దేనిని తెలుసుకోవాలంట? కాబట్టి ముందు దేనిని తెలుసుకోవాలంటే ఈ అనోరణీయాన్ మహతో మహీయాన్గా ఉన్నటువంటి బ్రహ్మమును ఎరిగి ముందు దీన్ని తెలుసుకోమంటున్నాడు. ఈ అనోరణీయాన్గా మహతో మహీయాన్గా ఉన్నటువంటి బ్రహ్మమును ఎరిగితే ఏ బ్రహ్మం అయితే సృష్టికి కారణమై సృష్టిలో ఓంకారం కట్ నుంచి మొదలై సర్వము ఏర్పడిందో ఆ సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ముందు తెలుసుకుంటే దాని అవతల అనేటువంటి నిర్ణయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు. దీన్ని తెలుసుకొని దీని అవతల దీనికి అతీతంగా ఉండేది మళ్ళీ ముందు దీన్ని తెలుసుకుంటే దీనికి అతీతంగా ఉండే దాని గురించి అందుకని ప్రారంభంలోంచి ఏం చెప్తున్నాడు అంటే ముందు బ్రహ్మాండంలోని విషయాలలో ఏవైతే ఉన్నాయో ఓంకారంతో మొదలుపెట్టి వాటిని చెప్తున్నాడు. ఏదైతే పుడుతోందో నశిస్తోందో ముందు దాని గురించి. నచికేతుడు మరణానంతరం గురించి అడిగాడు కదా. ముందు మరణానంతరం తెలుసుకోవాలంటే నాయన ఏది పుడుతోందో ఏది పోతోందో అది తెలుసుకో, దానికి కావాలి ఉండేటువంటి దాన్ని మళ్ళీ చెప్దు అని చెప్పి అనుము నుంచి మహత్ వరకు ఉన్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి వారికేమో కామ్యసిద్ధి కలుగుతుందట. ఇక వారికి ఇదేమిటండి అసలు కోరికలు త్యజిస్తేనే ఆత్మవిచారణకు పనికొస్తారని అంతకుముందు చెప్పి ఇప్పుడు మళ్ళా కోరికలని సిద్ధిస్తాయనే మాట అంటున్నారు. కాబట్టి వాళ్ళు పరబ్రహ్మ నిర్ణయాన్ని అట్లా దాని అవతలుండే దాన్ని సృష్టిని గురించి తెలుసుకుంటేనే పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకుంటారు అని దాన్ని అవతలు ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటున్నారు అంటున్నారు. ఈ అణువు నుండి మహత్ వరకు మళ్ళా సమస్తమును ఎరిగినటువంటి వారికేమో కామ్యసిద్ధి కలుగుతుందట అంటున్నారు. అణువు నుంచి మహత్ వరకు తెలుసుకుంటే కామ్యసిద్ధి కలుగుతుందంటే మళ్ళీ ఈ కోరికలన్నీ సంబంధించినవే కదా. కామ్యసిద్ధి అంటే కోరినది లభించడం. కాబట్టి కోరినది లభించడము అనేది ఏంది? కోరికలన్నీ పోతేనే కదా, కోరికలు త్యజిస్తేనే కదా ఆత్మవిచారణకి పనికొస్తాడని అంతకుముందు చెప్పినారు. అప్పుడు మరలా కోరికలన్నీ సిద్ధిస్తాయంటారేమిటి? అంటే ఎవరైతే బ్రహ్మమును ఎరుగగోరుచున్నారో వారి యొక్క లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగోరడం అనే ఆ ఒక్క కామ్యమే మిగిలి ఉంది. ఇదంతా విచారణ చేసిన తర్వాత ఏం మిగిలి ఉండాలి ఇంకా అంటే ఈ బ్రహ్మమును విచారించి సృష్టి పిపీలికాది బ్రహ్మ పర్యంతము జీవులన్నీ కూడా అట్లాగే సృష్టి పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఈ సృష్టి పరిధిలో ఉన్నాయో ఈ బ్రహ్మాండం అని చెప్పబడుతున్న దాంట్లో భూమి దగ్గర నుంచి పైన ఉన్నటువంటి నక్షత్రాల వరకు ఏవైతే ఉన్నాయో వీటి పరిధి వరకు ఇదంతా కూడాను సృష్టి జరిగేది నశించేది 2 లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి వీటికి ఆవల ఉండేటువంటి పరబ్రహ్మమేమో సృష్టికి ఉన్నటువంటి లక్షణాలు లేనిది. అది ఎప్పుడు పుట్టదు, నశించదు ఉంది. కాబట్టి ఈ విచారణ ఇది తెలుసుకున్న తర్వాత ఏం కోరికుండా ఈ విచారణ అంతా జరుగుతా పోవాలి అంటే సాంఖ్యం కాటి నుంచి తీసుకొని సర్వమును విచారించుకుంటా పోయిన తర్వాత ఈ సర్వము లేనిదని అక్కడికి పోయి నిరూపించిన తర్వాత ఇక ఏమి కోరిక మిగిలి ఉండాలి మీకు ఇంక అంటే పరబ్రహ్మం ఏమిటి ఇంకా అది ఆత్మవిచారణ అంతా అయిపోయిన తర్వాత ఇంక జరగాల్సింది ఏంటి అంటే ఏదైతే కోరిక మిగిలిందంటే ఆ అతీతంగా ఉండే పరబ్రహ్మ యొక్క నిర్ణయం పొందగోరడం ఒక్క కామ్యమే మిగిలింది ఇంక. ఇట్లా విచారణ చేసుకుంటూ పోయిన తర్వాత ఇంకేం కోరిక మిగిలిందయ్యా అంటే ఈ విచారణ అంతా అయిపోయినిచ్చి ఇంకా
ఇదంతా సర్వము పిపీలికాది బ్రహ్మ పర్యంతము మరియు సృష్టి పరిధిలో ఉన్నటువంటి అన్ని అంశాలు సూక్ష్మం కాటి నుంచి బ్రహ్మాండం వరకు అన్నీ కూడా నశించేటివే అని తెలిసిన తర్వాత ఇంక మిగిలిన కామ్యం ఏంది అంటే దీనికి అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగోరడం అనే ఒక్క కామ్యమే, ఒక్క కోరికే మిగిలింది. అంటే ఇంకే కామ్యములు వారి యందు మిగిలి లేవు. ఇంక మిగిలిన కోరికలన్నీ లేవు. ఇవన్నీ ఈ విచారణలోనే ఈ కింద చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి కాటి నుంచి మొదలయ్యి ఓంకారంతో మొదలై సృష్టి జరిగిన దాంతో మొదలై ఎంత విచారణ అయితే చేపట్టావో నీ దగ్గర నుంచి బ్రహ్మాండం దాకా అంతా కూడా నశించేదే కదా అని తేలిపోయిన తర్వాత మిగిలే ఒకే ఒకటి ఆ పరబ్రహ్మ నిర్ణయం తెలియడం కోసం. కాబట్టి ఇంకే కామ్యములు వేరే ఏమీ లేవు. అవన్నీ పోయేటివే, అవన్నీ నశించేటివే అని నిరూపితం అయిన తర్వాత నీతో సహా బ్రహ్మాండంతో సహా సర్వము ఇంక దాని గురించి ఏముంది? ఇంక వేరే కామ్యములన్నీ లేవు. ఇదొక్కటే మిగిలింది ఇంక. కాబట్టి మోక్షకాంక్ష, ముక్తికాంక్ష ఒక కోరిక మాత్రమే మిగిలింది. ఇంకవన్నీ పోయినాయి మిగిలినవన్నీ. ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి. ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యాన్ని పొందాలి. ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి. ఈ జన్మలోనే నేను జనన మరణ రాహిత్యాన్ని పొందాలి అనేటటువంటి బలీయమైనటువంటి ఆకాంక్ష ఒక్కటే, తీవ్ర మోక్షేచ్ఛ ఒక్కటే మిగిలి ఉన్నది. కాబట్టి తప్పక దానిని పొందగలుగుతారు. ఏది? ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి. ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యాన్ని పొందాలి చూడు అనేటువంటి మోక్ష వస్తాను చూడనా ఆ? మోక్ష ఇప్పుడు వస్తుంది మరి వస్తాను. రాత్రిది వస్తాను చూడు. మోక్షేచ్ఛ లేకుండా ఉండేవానికి లేకుండా అంటే ప్రయాణం అంతా అటు వరకు సాగిన తర్వాత ఇంక మిగతా కోరికలు నశించి ఇంక ఒక్కటే మిగిలిండేది. ఆ మిగిలిండేది కూడా లేకుండా పోతుంది. మిగిలిండేది కూడా లేకుండా పోవాలి. ఇప్పుడు అటు వరకు మేము కూడా లేకుండా పోవాలి. ఇంకా అది మిగిలింది. ఇక నిన్ను గురించి బ్రహ్మాండం గురించి నువ్వన్నీ పోతాయి, నశిస్తాయి. నాయనా నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే పట్టుకోకపోయినా సరే అవన్నీ నశించేటివే. కాబట్టి బ్రహ్మ దాకా శివ నుండి బ్రహ్మ దాకా అన్ని పోయేటివి అని చెప్పినాం. బ్రహ్మాండం అంతా పోతుందని చెప్పినాం. సృష్టికి కారణమైంది కూడా పోతుందని చెప్పినాం. కాబట్టి ఇంక మిగిలినది ఏంది? ఆ సృష్టికి అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయం కావాలి అనుకున్నాం. ఆ పరబ్రహ్మ నిర్ణయం కాటికొచ్చిన తర్వాత ఆ కోరికలు లేకుండా ఉంటే ఇంకా పరబ్రహ్మ నిర్ణయం తెలవదు కదా. వాటి వరకే తెలిసి ఊరికే అవుతాడు. పరబ్రహ్మ నిర్ణయం పొందాలి అని అంటే ఇంకా ఒక్కటే ఉంది. ఏమిటంటే మోక్షకాంక్ష, ముక్తికాంక్ష అనేది. అంటే ఇక విడుదల దాంట్లో నుంచి ఈ అన్నీ కోరిన తర్వాత తెలియబడకుండా ఒక్కటి అతీతంగా ఉన్నదాన్ని కూడా తెలియబడితే ఇక సర్వము నుంచి విడుదల. ఇంకా అప్పుడు ఆ కోరిక కూడా ఇంకా తెలిసిన తర్వాత ఆ కోరిక కూడా లేదు. ఇంకా తెలిసిన ఏంది లేనటువంటి అదేమిటిది? దీనిలాగా ఇది సృష్టి జరిగించింది, దీనిలాగా పరిణామం చెందించింది, దీంట్లోనే నువ్వు పుట్టావు, మళ్ళా నీకు ఇవన్నీ ఏర్పడినాయి, మళ్ళీ నువ్వు ఇదంతా నశించేదాకా జరిగినటువంటి ఆకార వికార పరిణామాదులన్నీ ఏమీ లేవు కదా దానికి. ఇంకా తెలుసుకున్న తర్వాత ఏమీ లేని దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకున్న తర్వాత ఇంకేమీ లేదు. ఆ ఆపేక్ష కూడా లేదు. ఇంకా లేనిది అది లేనిది అనేది అర్థమయ్యి సర్వ విధాలుగా ఒక్కటి ఉంది కానీ అవి ఉన్నా కూడా దానికేమీ ఈ లక్షణాలు లేవు. ఈ లక్షణాలు ఏమీ లేకుండా ఉండేది. అది గురువు గారి ద్వారా ఏ విధంగా ఉంది ఆ బయలు అనేటువంటి నిర్ణయాన్ని తెలియబడిన తర్వాత ఇక ఏముంది దానికి ఏ లక్షణాలు లేకుండా ఉండేది తెలియబడిన తర్వాత ఇంక ఈయనకు మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి, ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యాన్ని పొందాలి అనేటువంటి బలీయమైన ఆకాంక్ష ఒక్కటే తీవ్ర మోక్షేచ్ఛ. కాబట్టి ఒక్కటే మిగిలి ఉన్నది కాబట్టి తప్పక దానిని పొందగలుగుతారు. ఆ ఒక్కటే మిగిలి ఉన్నది కాబట్టి ఆ ఒక్కటి గురుకృప చేత పొందగలగాల్సిందే. అటు అనేటువంటి ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ కోరికలన్నీ తీరును అనేటువంటి రూపంలో తెలియజేస్తున్నాడు. నచికేతనికి ఏం చెప్తున్నా అంటే ఆ ఆశీర్వచనంలోనే ఇక్కడ కోరికలన్నీ తీరును అనేటువంటి రూపంలో తెలియజేస్తున్నాడు. నీ కోరికలు తీరుతాయి, నీకు ఆఖరి కోరిక ఏంటంటే అదే కదా. కాబట్టి నువ్వు ముందు
ఈ నశించే దాని గురించి, నశించిన తర్వాత ఏమవుతుంది దాని గురించి అడుగుతున్నావు కాబట్టి, సృష్టి పుట్టినప్పటి నుంచి జరిగేటివన్నీ అయిపోయిన తర్వాత, ఇదంతా నశించేదే అని తర్వాత, దీని గురించి తెలుసుకున్న తర్వాత, ముందు బ్రహ్మమును, బ్రహ్మాండాన్ని తెలుసుకున్న తర్వాత, దానికి అతీతంగా ఉండే దాని గురించి కూడా తెలుసుకుంటావు. నువ్వు అక్కడ కోరికలన్నీ తీరును అనే రూపంలో తెలియజేస్తున్నాడు. ఈ రకంగా నచికేతునికి ఓంకార తత్వం యొక్క విశేషము, ఓంకార తత్వం యొక్క విశేషం చెప్తున్నాడు. ఓం ఐక్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి సూత్రమును ఆశ్రయించి బోధించడం ప్రారంభించారు. ఓం ఐక్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి సూత్రాన్ని ఆశ్రయించి బోధించడం అది ఇత్యేకాక్షరం ఇత్యేక ఈ ఐగారు. ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం ఐక్యేకాక్షరం అనుకున్నా. ఇత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి సూత్రమును ఆశ్రయించి బోధించడం ప్రారంభించారు. ఇక్కడ సూత్రం ఉంది, దాని తర్వాత ఇది శ్లోకము, దానికి తాత్పర్యం కింద ఇచ్చారు. ఏతదాలంబనం ఏతద్ ఆలంబనం శ్రేష్టమే తదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అనేటువంటిది శ్లోకం ఇచ్చారు. దాని తాత్పర్యం ఏంటంటే, ఈ ఓంకారము పరబ్రహ్మ, బ్రహ్మ సాధన భూతమొకటి చేత బ్రహ్మ ప్రాప్త్యాలంబనము అన్నిటి లోపల ఏది మిక్కిలి శ్రేష్టమైనది. పరబ్రహ్మ సంబంధమైన ఈ ఓంకార రూపాలంబనమును తెలుసుకొని బ్రహ్మలోకమందు పూజ్యుడవుతున్నాడు. ఈ ఓంకారం అనే పరబ్రహ్మ, ఓంకారం పరబ్రహ్మ, బ్రహ్మ సాధన భూతమౌడి చేత బ్రహ్మ ఏమో ప్రాప్త్యాలంబనం, బ్రహ్మమేమో ప్రాప్తించేటువంటి ఆలంబనము, అన్నిటి లోపల ఇది మిక్కిలి శ్రేష్టమైంది. పరబ్రహ్మేమో ఈ ఓంకార రూపాలంబనమును తెలుసుకొని, పరబ్రహ్మ సంబంధమైనటువంటి ఈ ఓంకారమేమో ఈ ఓంకార రూపానికి ఆలంబనం ఏదైతే ఆలంబనంగా ఉందో తెలుసుకొని బ్రహ్మలోకమునందు పూజ్యులవుతున్నారు. అయితే ఈ విశేష వ్యాఖ్య కింద ఇచ్చారు. ఈ ఓంకారము పరబ్రహ్మ ప్రాప్తికి మిక్కిలి శ్రేష్టమైనటువంటి సాధనము. ఈ ఓంకారం అనేది ఈ సాధనము ఎరిగిన వారు బ్రహ్మలోకమున పూజింపబడుదురు. ఈ సాధనము ఎరిగిండేవారు బ్రహ్మలోకమున పూజింపబడతారు, బ్రహ్మమున సుఖింతురు. బ్రహ్మను తెలుసుకొంటకు ప్రయత్నించు వారికి, బ్రహ్మానందమును అనుభవింపకోరు వారికి చిత్త ఏకాగ్రత మిక్కిలి అవసరం. అట్టి చిత్త ఏకాగ్రతను ఓంకార రూప జపమే మిక్కిలి శ్రేష్టమైనది. వాచికమైనటువంటి ఈ ఓంకారము వాచ్యమైన పరబ్రహ్మమునే స్ఫురింపజేయును. అదే వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు, అంతకుముందు వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు పరబ్రహ్మము నిర్గుణ పరబ్రహ్మము తప్ప ఏమీ లేదు. ఇది వ్యక్తమైన తర్వాత దీని ద్వారానే సృష్టి కారణమైనవన్నీ దీనికి నుంచినే సృష్టింపబడినాయి. ఈ ఓంకారమే ఆది మూలంగా ఉండి దాంట్లో నుంచి వచ్చినాయి అనేదేమో దాంట్లో సాంఖ్యంలో ఉంది. అయితే ఏ దాని గురించి తెలుసుకుంటే, ఆ బ్రహ్మము గురించి తెలుసుకుంటే ప్రయత్నించే వారికి, బ్రహ్మానందం అనుభవించేటువంటి వారికి చిత్తమునకు ఏకాగ్రత మిక్కిలి అవసరము. అట్టి ఏకాగ్రత పొందడానికేమో ఈ ఓంకార రూప జపము, ఆ ఓంకార రూపాన్ని జపించడం అనేది మిక్కిలి శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. వాచికమైనటువంటి ఓంకారము, వాచికంగా ఉండేటువంటి ఊరికి కేవలం అక్షర రూపంగా ఉండి అర్థం తెలిపేటువంటి వాచ్యార్థంగా ఉండే వాచికమైనటువంటి ఓంకారము, వాచ్యమైన పరబ్రహ్మమునే, వాచ్యమైనటువంటి లక్ష్యం అని చెప్పారు నిన్న, వాచ్యమైనటువంటి పరబ్రహ్మముని స్ఫురింపు చేస్తుంది. అది స్ఫురింపు అంటే గుర్తుకు చేస్తుంది అది. మరియు ఈ ఓంకారము అకార ఉకార మకారం ఆ మాత్రల్ని 4 మాత్రలు కలిగి, అకార ఉకార మకార ఆ మళ్ళా ఆ మాత్రలను 4 మాత్రలు కలిగి, స్థూల సూక్ష్మ కారణ మహాకారణము అన్న అమాత్రలు కాదు, అమాత్రలు అంటే ఏ మాత్రలు కానిది. మళ్ళా అమాత్రలు అంటే ఏ మాత్రలు కాదు. కింద 4 మాత్రలు కలది అంటున్నాడు. ఆ అనేటువంటి అచ్చు కలవకుండా, ఆ అనే అచ్చు
కలవకుండా ఏ కారమైనా సరే అకారం అకార ఉకారములు అనేటువంటి వాటిపైనా అదే కూడా అకార వాటన్నిటికీ అన్న అకార ఒక మాతృక, అకార మకార ఒకటి, రెండు, అయ్యి ఉకార అసలు ఫస్ట్ మూడు, చెప్పి మళ్ళా చెబుతుర్లేపా అమాక అమా అంతే అమాత్ర కదా, అవే కారము అవే ఫస్ట్ 4, అవే 4. నాలుగోది అదేను. అకారం అనేది ఎందుకు పెట్టారు అంటే మీరు భాష మొత్తంలో ఉన్నటువంటి 52 అక్షరాలు తీసుకోండి. దానిల యొక్క అసలు స్వరూపం ఏమిటంటే హల్లులు అనబడే వాటికి పైనున్నటువంటి ఆ అనే అచ్చు గనక కలవకపోతే ఏ అక్షరము స్ఫురించడానికి వీల్లేదు, ఏ అక్షరము ఉచ్చరించడానికి వీల్లేదు. క్ అనే అసలు రూపం కా యొక్క అసలు రూపం ఏంటంటే క్ అనేది. దానికి ఆ కలిపితేనే ఏ హల్లుకైనా సరే ఆ కలవకుండా అక్షరమే ఉచ్చరించడానికి వీల్లేదు. కాబట్టి ఈ 3 మాతృకలకి ఆ అనే మాతృక కలిసిన తర్వాత 4వ మాతృక అయింది అది. మిగతా దాన్ని ఉచ్చరించడానికి ఆ అనేటువంటి అచ్చు కలిస్తేనే మిగతావన్నీ అక్షరాలు కూడా పలకబడతాయి. కాబట్టి లేదంటే పూర్తి ధృతాంతం అంటే అది నకార పళ్ళు ఆ అనే శబ్దం లేకుండా ఉన్నటువంటి స్వరూపంలో ఉంటాయి, ఇక్ గ అని. కాబట్టి దాంతో ఉంటాయి. అకారం అనేది కూడా ఒక మాతృక. వీటిని కలిపేకి వీటికి రూపం కల్పించడానికి వచ్చినటువంటి వీటి పలకడానికి వచ్చినటువంటి ఆ మాత్ర. కాబట్టి ఓంకారము అనేది అకార ఉకార మకార ఆ మాత్రలను 4 మాత్రలు కలది. ఆ అనే మాత్ర కూడా కలిపేది దీనికి అచ్చుగా. మామూలుగా దాంట్లో ఉండేది కూడా మామూలు వ్యాకరణ శాస్త్రంలో ఆ అనేటువంటిది కలిస్తేనే ఆ కింద ఉండేటువంటి హల్లులకు రూపం ఏర్పడుతుంది. 4 మాత్రలు కలది. ఆ 4 కలిగినాయి. 4వది కూడా అది మాత్రలు కానివి కాదు. స్థూల సూక్ష్మ కారణ మహాకారణములను శరీరములను స్థూల సూక్ష్మ కారణ మహాకారణ 4 శరీరాలు. జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియములను 4 అవస్థలు కలది. 4 శరీరాలు 4 అవస్థలు కలిగిండేది. ఈ మాత్రలు శరీరములు అవస్థలు వాచికములు వాచ్యమైనటువంటి పరబ్రహ్మమే లక్ష్యార్థం. ఈ మాత్రలకు ఈ 4 శరీరాలకు ఆ 4 ఏమో ఆ పైన చెప్పినటువంటి 4 మాత్రలు. ఓంకారం పుట్టడానికి ఏమో మొదటిచ్చినటువంటి శబ్దాల రూపంలో ఉన్నటువంటి అకారం అకార ఉకారములు, మళ్ళీ ఆ అనేటువంటి అచ్చుల్లో మొదలైనటువంటి ఆ మాత్ర ఆ అనే మాత్ర 4 మాత్రలు కలిగిండేది. ఆ 4 మళ్ళీ దీనితో పోలుస్తున్నారు. ఇది స్థూల సూక్ష్మ కారణ మహాకారణములను శరీరాలను జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములు అనేటువంటి 4 అవస్థలు కలిగిండేది. 4 రకాల శరీరాలు 4 అవస్థలు. ఈ మాత్రలు శరీరములు అవస్థలు వాచికములు వాచ్యమైనటువంటి పరబ్రహ్మమే లక్ష్యార్థం. దీనిలన్నింటినీ తెలుసుకోవడం కూడా దీనిలన్నింటినీ తెలుసుకోవడము అనేదాన్ని మామూలుగా కూడా వాచికార్థంగా తెలుసుకుంటా పడుతున్నప్పటికీ దాని అర్థాన్ని దాని యొక్క లక్ష్యార్థం ఏమిటి అంటే వాచ్యమైనటువంటి పరబ్రహ్మమే లక్ష్యార్థం. పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడమే లక్ష్యార్థం. ఈ విధమైన ధ్యానం చేయటం చేత దీంట్లో ఏం చేయాలంటే ఈ ఓంకారం అనే ధ్యానంలో దాన్ని తెలుసుకోవడం కోసమే దీన్ని స్థిరీకరింపజేసుకునే దాన్ని ఉపాసనలాగా చేయమంటున్నారు ఓంకారం అనే ధ్యానం. ఈ విధమైన ధ్యానం చేయటం చేత పరబ్రహ్మమునే పొందింపు చేయటం చేత ఈ పరబ్రహ్మమునే పొందింపు చేయడానికి గల మొదటి దానిలలో ఈ ఓంకారం అనేది మొదటిది. దీని గురించి ఓంకార ఆలంబనమే అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. కాబట్టి గీతలో ఒక శ్లోకము మళ్ళీ ఇక్కడ చెప్పినారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరణం యః ప్రయాతిజ్య జంతే హంసయాతి పరమాంగతిం అనేదేమో శ్లోకం చెప్పారు. దానికి బ్రహ్మవాచకమైనటువంటి ఓం అనే అక్షరాన్ని
ఉచ్చరించుచు పరమాత్మను చింతిస్తున్నవాడై ఎవడు శరీరమును విడుచున్నాడో వాడు సర్వోత్తమైనటువంటి మోక్షమును పొందుతున్నాడు. ఇక ఓం అనేది లేకుండా మనం మనలో మొదలుపెట్టినటువంటి మన పరిపూర్ణ బోధలో మొదలుపెట్టిన శ్లోకాలతో కూడా అన్నిట్లోనూ మొదట మొదలుపెట్టినటువంటి ఇది ఓమే. ఓం లేకుండా మన శ్లోకాలు కూడా లేవు. శ్లోకాలకన్నిటికీ బ్రహ్మానందం కాటి నుంచి ఓం కాటి నుంచి అంతకుముందు ఓమే మొదలుపెట్టారు. ఓం నమో అనే దాంతోనే మొదలుపెట్టారు. ఓంకే నమస్సులు ఇచ్చిన తర్వాతనే మొదలుపెట్టారు. బ్రహ్మవాచకము అది ఓం అనేది బ్రహ్మవాచకమైనటువంటి ఓం అనే ఏకాక్షరమును ఉచ్చరించుచు పరమాత్మను చింతిస్తున్నవాడై ఎవరైతే పరమాత్మను చింతిస్తూ ఉండి ఎవడు శరీరమును విడుచున్నాడో దాన్ని చింతిస్తూ ఉంటే దాన్ని ధ్యానంలో దాన్ని పెట్టుకొని ఎవరైతే చింతిస్తూ ఆ శరీరాన్ని విడుస్తున్నారో ఓంకారాన్ని పెట్టుకుని ఓంకారమేమో గుర్తుగా దాన్ని ఆ ఓం అనేటువంటి దాన్ని చెప్తున్నారు. కానీ దాన్ని ధ్యానిస్తూ ఎవరైతే శరీరాన్ని విడుస్తున్నారో వాడు సర్వోత్తమైనటువంటి మోక్షాన్ని పొందుతున్నాడని కృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతలో అంశాన్ని ఇక్కడ ఉటంకించారు. దానికి విశేష వాక్యం ఉంది కింద. ఈ ఓంకారానికి ప్రాప్తి పరబ్రహ్మ ప్రాప్తి. ఈ పరబ్రహ్మ ప్రాప్తి కనవలైనే గాని సాధనతో కనుగొనడం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈ ఓంకారానికి ప్రాప్తి మళ్ళా ఏమిటి? పరబ్రహ్మ ప్రాప్తి అంటే ఆ పరబ్రహ్మ ప్రాప్తి అనేది తెలుసుకోవాలి. అది కనవలైనే కానీ అంటే అది విచారణ చేత గురువు చేత కనగలనే కానీ సాధనతో కనుగొనడము సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. సాధనల ద్వారా ఒకటి అర్థమైతే ఏవైతే అర్థం చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కావో అట్లా అర్థమయ్యేది కాదు. సాధ్య విషయంగా ఉండేది అంటే సృష్టి విచారణ, బ్రహ్మాండ విచారణ ఇవన్నీ కూడా వివరించి చెప్పేటివి కాబట్టి నువ్వు తెలుసుకోగలుగుతున్నటువంటి గోచరమైనవి కాబట్టి అవన్నీ తెలుసుకోగలుగుతావు. కానీ ఈ పరబ్రహ్మ ప్రాప్తి అనేది మాత్రం సాధనలతో సాధ్యమయ్యేది కాదు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏ సాధనతో కూడా ఎవరు కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకొనజాలరు. ఏ సాధనతో కూడా తెలుసుకోజాలరు. ఈ మొదట పరబ్రహ్మ కంటే ముందున్నటువంటి సృష్టి ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మం వరకు మరియు బ్రహ్మాండం వరకు అంతా కూడా విచారణ ద్వారా తెలుసుకోగలిగిన, అవన్నీ సాధనల ద్వారా తెలుసుకోగలిగిన ఈ పరబ్రహ్మ నిర్ణయం మాత్రం సాధన ద్వారా తెలుసుకొనజాలరు. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోజాలరు. ఏ కర్మ, భక్తి, యోగ మార్గమందలి, జ్ఞాన మార్గమందలి సాధనలు కూడా ఇక్కడ కర్మ మార్గం కానీ, భక్తి మార్గం కానీ, యోగ మార్గం కానీ, జ్ఞాన మార్గమందలి సాధనలు కూడా ఈ సాధనలు అన్నీ కూడా ఈ పరబ్రహ్మను నిర్ణయముగా పొందుటకు తెలుసుకొనజాలరు. ఏ సాధన చేతైనా, కర్మ చేతైనా, యోగ మార్గం చేతైనా, జ్ఞాన మార్గం చేతైనా సరే సాధనల ద్వారా ఇది తెలుసుకోలేరు. ఈ పరబ్రహ్మను నిర్ణయంగా పొందుటకు తెలుసుకొనజాలరు. కాబట్టి కారణం ఏమిటి అంటే సాధనలకెల్లా అవతలిది. ఈ సాధనలన్నీ కూడా యువతలివే. సృష్టికి లోబడి సృష్టిలో చెబుతున్నటువంటి వివరంగా చెప్పగలిగేటువంటి, వివరించగలిగేటువంటి, వివిధ లక్షణాలతో ఉండి పరిణామ వికారాలతో ఉండేటువంటివి ఇవన్నీ సాధనలన్నీ కూడా దాన్ని వర్ణించడానికి అలవుగానిది, గోచరించడానికి కనపడేది కానటువంటిది, నిర్గుణంతో అన్నీ నకారంతోనే ఉండేటివి, అన్నీ లేనిదిగా, ఏ లక్షణము లేనిదిగా ఉండేది. కాబట్టి సాధనలకెల్లా అవతలది పరమైనటువంటి సాధనలకెల్లా పరమైనటువంటి అవతలది ఇది. కాబట్టి ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనేటటువంటి పద్ధతిగా ఎవరైతే ఆవాన్మానస గోచరమైనటువంటి స్థితిని తెలుసుకొనగలిగి అనుభూతి చెందగలిగేటటువంటి స్థితికి చేరగలుగుతున్నారో, ఎవరైతే ఈ సాధనలకెల్లా అవతల ఉన్నటువంటి పరమైనటువంటి దాన్ని ఏ సాధన నీకెందుకు ఇంకా వీసానికి పనికిరాదంటే ఆ సాధనాపరుడు వాటి వరకు చేరుకొని ఉండాలి. అంతకుముందు అంతా కూడా సాధనల ద్వారానే తెలుసుకున్నాడు. సాధకుడుగా ఉన్నప్పుడు సాధనల ద్వారా తెలుసుకోగలిగే సృష్టి కేవలి పరిణామ వికారములన్నీ తెలుసుకున్నాడు.
ఏవి లేనటువంటి ఆఖరి స్థితి లేకపోయినటువంటి అది ఏ రకంగానూ ఏ లక్షణము లేనటువంటిది కాబట్టి అది గోచరించేది మనసుకు, కళ్ళకు, ఇంద్రియాలతో తెలియబడేది కాదు కాబట్టి దాన్ని తెలుసుకునేటువంటి స్థితికి పోయిన తర్వాత ఎవరికైతే ఇక వారికి ఆ ఆమాన్మాస గోచరమైనటువంటి ఆ స్థితిని తెలుసుకోగలిగే, అనుభూతి చెందగలిగేటువంటి స్థితికి చేరగలుగుతున్నారో, దాన్ని కేవలం అనుభూతి ద్వారా ఆ స్థితిని తెలుసుకునేటువంటి స్థితికి చేరగలుగుతున్నారో, ఆ నిర్ణయాత్మక స్థితికి చేరగలుగుతున్నారో, ఎవరైతే ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి చేరగలుగుతున్నారో వారు మాత్రమే పొందగలిగేటువంటి నిర్ణయ విధానము ఈ పరబ్రహ్మం. పరబ్రహ్మం ఎటువంటిదంటే ఆఖరిలో అది నిర్ణయ విధానం. ఆ నిర్ణయాత్మక స్థితి చేసుకొని వాళ్ళు నిర్ణయాత్మక స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు ఇక వాళ్ళు నిర్ణయమాత్రంగా దాన్ని తెలియబడేవాళ్ళు. నిర్ణయమాత్రంగా దాన్ని తెలియబడి ఆ భావాన్ని పొందగలిగేటువంటి స్థితి ఆ నిర్ణయమే. ఆ నిర్ణయ విధానమే ఈ పరబ్రహ్మం. దాన్ని నిర్ణయించుకొని అవగాహన చేసుకోగలిగినటువంటి విధానమే ఆ పరబ్రహ్మం. కాబట్టి దాన్ని ప్రాప్తిని కనవలయును అన్నారు పెద్దలు. దాన్ని ప్రాప్తించేదాన్ని కనవలయును అన్నారు. పెద్దలు ఎప్పుడు కూడా మాటకు మాట, నూటికి మాట ఒక్కటియే సరి అనే పద్ధతిగా సూచిస్తారు. పెద్దలు నిండే మాటలు ఏంటివంటే నూటికి ఒక్క మాటే సరిపోయేటట్టు ఆ ఒక్క మాటతో కూడా ఆ ఒక్కటియే సరి అనే పద్ధతిలో సూచిస్తారు. కాబట్టి ప్రాప్తిని కనవలయును అనే పదం వాడారంటే అది ఏ ఏ ఆ ప్రాప్తి ఏ విధంగా ఉంటుందనే దాన్ని నిర్ణయాత్మకంగా తెలుసుకోగలిగే స్థితిలోకి అక్కడికి పోయి ఉండాలి. కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఈ ఓంకారము పరబ్రహ్మ ప్రాప్తికి మిక్కిలి శ్రేష్టమైనటువంటి సాధనము. ఆ ఓంకారం అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకొని మొదట ధ్యానించమని చెప్తున్నటువంటిది ఏం చెప్తున్నారంటే అది పరబ్రహ్మ ప్రాప్తికి ఓ సాధనంగా, శ్రేష్టమైనటువంటి సాధనంగా నువ్వు దాన్ని ధ్యానించుకుంటూ ఉండమని చెప్తున్నారు. అయితే ఆ స్థాయికి మనం చేరాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి కదా. ఏదో ఒక మార్గము, ఉపాసన ఉండాలి కదా. ఆ పైన చెప్పినటువంటి పరబ్రహ్మ నిర్ణయానికి పొందగలిగేటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే అంతకుముందు ఏదో ఒక మార్గం ఉండాలి కదా. ఏదో ఒక ఉపాసన, ఏదో ఒక ఆధారము ఉండాలి కదా. మొదట ఈ ఓంకార ఉపాసనని, ఓంకార తత్వం గురించి తెలియజేస్తున్నాడు. అందుకని ఏదో ఒక ఉపాసన ప్రారంభము ఉండాలి కదా. ఆ ఓంకార ఉపాసన ఏంటంటే దాన్ని ఉపాసించావు, కానీ ఆ ఓంకారం నుంచి మళ్ళా వచ్చినటువంటి సాధన అంతా కూడా ఈ రకరకాలైనటువంటి మొదలుపెట్టినటువంటి సాంఖ్యంతో సృష్టి మొదలైనటువంటి కాటి నుంచి బ్రహ్మాండ విచారణ అంతా ముగిసిపోయి మహావాక్య విచారణ కాటికి వచ్చిన తర్వాత ఈ విచారణ ద్వారా ఇవన్నీ భ్రాంతులు తొలగిన తర్వాత నువ్వు బ్రహ్మం అనే విషయం కాటికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఇది. కాబట్టి దాన్ని మొదలు పెట్టాలంటే దానికి మొదలుపెట్టేదానికి ఆ ఓంకార తత్వాన్ని, ఓంకార సాధన ఎవరైతే తెలుసుకున్నారో వారందరికీ ఒక విశిష్టత కలుగుతుంది. అది ఏమిటైతే ఎవరైతే ఆ జీవన పర్యంతము ఓంకార ఉపాసన చేస్తారో వారు బ్రహ్మలోకమును పూజింపబడతారు. ఎందుకనంటే ఓంకారం స్వయంగా బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, అక్షర స్వరూపమైనటువంటిది, నాశము లేనటువంటిది, బ్రహ్మస్వరూపమైనటువంటిది. కాబట్టి బ్రహ్మమును ఎరిగిన వారందరూ బ్రహ్మమే అగుదురు. బ్రహ్మమును ఎరిగిన వారంతా ఆ బ్రహ్మమే అవుతారు. బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి అనేటువంటి సూత్రం ప్రకారం అనుసరించి బ్రహ్మమును ఎరిగిన వారందరూ అట్టి బ్రహ్మానంద సుఖమునే అనుభవిస్తారు. కాబట్టి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నించే వారందరూ కూడా బ్రహ్మవిధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అనేటువంటి త్రివిధ భేదములతో జీవన్ముక్తులుగా ఉంటారన్నమాట. ఈ 4 కూడా ఆయన వివరించినాడు. పరిపూర్ణ మన ఎలుపుకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు పరిపూర్ణ దర్శనంలో పరిపూర్ణ దర్శనంలో ఈ 4
బ్రహ్మ విధుడెవరు, బ్రహ్మ విద్వరుడెవరు, బ్రహ్మ విద్వరీయుడెవరు, బ్రహ్మ విద్వరిష్ఠుడెవరు అనేటువంటి ఆ భేదాలన్నింటినీ అందులో వివరించారు. జీవన్ముక్తులుగా ఆ విధంగా త్రివిధ భేదములతో జీవన్ముక్తులుగా ఉంటారన్నమాట. జీవన్ముక్తులుగా వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఉండగానే జీవన్ముక్తులైనారు అంటే జీవించి ఉండగానే ముక్తులైనటువంటి వాళ్ళు. ఆ బ్రహ్మ విధులు బ్రహ్మమునే పొందుతున్నారు. ఆ బ్రహ్మ విధులు బ్రహ్మమునే అట్టి స్థితిలో బ్రహ్మానందానుభవమనే పొందుతున్నారు. ఆ స్థితిలో బ్రహ్మానందానుభవాన్నే పొందుతున్నారు. బ్రహ్మానందానుభవం ఇంకా దానికి ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేనటువంటి స్థితిలో చేరుకున్నటువంటి అనుభవంగా ఉన్నటువంటి బ్రహ్మానందానుభవాన్ని పొందుతున్నారు. అయితే ఈ బ్రహ్మానందానుభవంలో ఏమి జరుగుతోంది అంటే మానస పద్ధతిగా ఉన్నటువంటి చిత్తము సచ్చిదానందములో ఉన్నటువంటి చిత్ స్వరూపంగా మారిపోవచ్చున్నది. ఈ బ్రహ్మానందాన్ని పొందుతున్నారు కానీ ఆ బ్రహ్మానందం పొందే దాంట్లో ఏం జరుగుతోంది అంటే మానస పద్ధతిగా ఉన్నటువంటి చిత్తము మనసుతో కూడుకున్నటువంటి మానస పద్ధతిలో ఉండేటువంటి మనసుకు తెలియబడేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి ఆ మానస పద్ధతిలో ఉన్నటువంటి చిత్తం ఏమవుతుందంటే సచ్చిదానందంలో ఉన్నటువంటి చిత్ స్వరూపంగా మారిపోతున్నది. చిత్త స్వరూపంగా మారిపోతుంది ఈ మానస పద్ధతిగా ఉన్నటువంటిది. దీన్ని ఏమంటారంటే చిత్త విలయము అంటారు. చిత్తం విలయం అంటే మార్పు చెందడం లేదా పరిణామం చెందడం, విలయం చెందడము, విలీనం చెందడం అనే అర్థంలో కూడా వస్తుంది. చిత్తం ఆ విధంగా విలయం చెందుతుందట అంటారట దాన్ని. చిత్తం ఏకాగ్రం అవడం అంటే అర్థం ఏమిటంటే మానవ ఉపాధి యందు అంతఃకరణగా ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4 పనిముట్లు దాని యొక్క ఆధారమైనటువంటి జ్ఞాత స్థానంలో లయించిపోయినవి. చూడండి, చిత్తం ఏకాగ్రంగా ఉండడము, చిత్తం ఏకాగ్రతతో ఉండడము అని అంటే ఏ రకంగాను అంటే మానవ ఉపాధిలో మానవ శరీరం ఉపాధి ధరించిండే వాళ్ళకి అంతఃకరణంగా ఉండేటువంటి మనకు లోపల అంతఃకరణంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4 రూపాలలో ఉంది అంతఃకరణ. ఆ 4 రూపాలు అనేటువంటి 4 పనిముట్లు దాని యొక్క ఆధారమైనటువంటి దానికి ఆధారం ఏంది? ఇక్కడ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4 పనిముట్లు ఎక్కడ ఒక్కదాని యొక్క వేరు రూపాలే. ఒక్కదానికి ఏర్పడినటువంటి పనిముట్లే అవి 4 కూడా. దానికి ఆధారమైనటువంటి జ్ఞాత స్థానంలో లయించిపోయినాయి. జ్ఞాత అనే స్థానంలో లయించిపోతే ఏమవుతుందంటే ఈ 4 రకాలుగా ఉన్నటువంటివి 4 వేరుగా ప్రవర్తిస్తున్నటువంటివన్నీ జ్ఞాతగా లయించిపోతే జ్ఞాత ఏముంది? జ్ఞాత ఏ స్థితిలో ఉంది అంటే సాక్షిత్వ స్థితిలో ఉంది. దాంట్లో లయించిపోయిన తర్వాత జ్ఞాత పరిణామరహితమైనటువంటి కూటస్థుని యందు చేరిపోయింది. జ్ఞాత ఏమైందంటే జ్ఞాత పరిణామం చెందే స్థితిలో నుంచి పరిణామరహితమైనటువంటి కూటస్థుని యందు చేరిపోయింది. కూటస్థుడిగా ఉండే స్థితిలో చేరిపోయింది. ఆ చేరిపోయేటటువంటి విధానాన్ని చిత్త విలయము అంటారు. ఆ కూటస్థుని యందు ఈ జ్ఞాత పరిణామరహితమైనటువంటి కూటస్థునిలో చేరిపోయేదాన్నే చిత్త విలయము అంటారు. ఏ కూటస్థ శబ్దమైతే నీకు బ్రహ్మంగా బోధించబడుతోందో, ఏ కూటస్థం అనేటువంటి ఏ శబ్దమైతే నీకు బ్రహ్మం అని బోధించబడుతోందో ఆ బ్రహ్మాండ పంచీకరణానికి ఆద్యంగా ప్రథమ స్థానమందున్న కూటస్థ పదము ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మాండ పంచీకరణ అంతా చేయడానికి ముందు ప్రథమ స్థానంలో ఉండే కూటస్థ పదం ఏది ఉందో ఆ కూటస్థ పదం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ప్రథమంగా ఉన్నటువంటి కూటస్థ పదమే చాలా ముఖ్యమైనటువంటిది. అట్టి కూటస్థ స్థితికి చేరాలి అంటే జ్ఞాతకి కూటస్థుడికి భేదం లేదు అనేటువంటి స్థితిని నువ్వు సాధించాలి. ఆ కూటస్థ స్థితికి చేరాలంటే అప్పుడు జ్ఞాతకు ఆ కూటస్థునికి భేదం లేదు. అంతఃకరణము అనేది జ్ఞాతతో కూడి తర్వాత అంతఃకరణం ప్రత్యేకంగా లేకుండా అంతఃకరణం
జ్ఞాత స్థితిలోకి శాశ్వత స్థితిలోకి పోయిన తర్వాత ఆ జ్ఞాత తెలియబడేటువంటి ఈ కూటస్థుడికి దీంట్లో కూటస్థం కావడం అనేది విలయం చెందడము అని ఇందాక ఇచ్చారు. ఆ కూటస్థ పదం చాలా ముఖ్యమైనటువంటిది. అట్టి కూటస్థితికి చేరాలంటే జ్ఞాతకి కూటస్థుడికి భేదం లేదు అనేటువంటి స్థితిని నువ్వు సాధించాలి. కూటస్థుడు అనే దానికి ఈ జ్ఞాతగా ఉండేవానికి భేదం లేదు అంటే అర్థం ఏమిటంటే ప్రత్యేగాత్మ బ్రహ్మ రెండు ఒక్కటే. 4 అవస్థలలో నువ్వు ఏదైతే విశ్వాన్ని విశ్వసిస్తూ విషుడుగా ఉన్నావో అభిమానిగా ఇక్కడ జాగ్రత్త అవస్థలు, స్వప్నాన్ని అంటూ తేజస్సుడుగా ఉన్నావో గాఢ నిద్రావస్థలో ప్రాజ్ఞుడిగా ఉన్నావో ఈ 3 అవస్థలని గుర్తెరిగేటువంటి స్థితిలో శాశ్వత రూపంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నావో ఆ ప్రత్యేగాత్మ బ్రహ్మ రెండు ఒక్కటే. ప్రత్యేగాత్మ వ్యష్టిగా సమిష్టిలో బ్రహ్మ రెండు ఒక్కటే. కాబట్టి జ్ఞాత ప్రత్యేగాత్మ కూటస్థుడేమో బ్రహ్మం, జ్ఞాతగా ఉంటేనేమో వ్యష్టిలోని 4వ అవస్థ అయినటువంటి ప్రత్యేగాత్మగా ఉండడం, 3 అవస్థలని గుర్తెరుగుతున్నటువంటి సాక్షిగా ఉండడం. కూటస్థుడుగా ఉండడమేమో బ్రహ్మం, సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మమే కూటస్థుడు. ఆ కూటస్థుడే ఈ జ్ఞాత కూడా ఆ కూటస్థుడే, ఈ రెండింటికి భేదం లేదు అనేటువంటి స్థితిలో ఉండడమే కూటస్థుడు బ్రహ్మం. ఈ ప్రత్యేగాత్మ ఈ బ్రహ్మ అభిన్నులు అనేటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. నువ్వు పొందాల్సిన జ్ఞానం మొదట ఏంటంటే ఈ ప్రత్యేగాత్మ జీవునిలోని 4వ అవస్థలో ఉన్నటువంటి ఈ 3 అవస్థల్ని తెలిసినటువంటి ఎరిగినటువంటి 3 అవస్థలకి శాశ్వతంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ సమిష్టిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మము, ఈ ఇద్దరు కూడా అభిన్నులు, ఈ ఇద్దరు వేరువేరుగా లేరు, వీరిద్దరూ ఒక్కటే అనేటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. నువ్వు ముందు ఆ జ్ఞానాన్ని పొందాలంటే అది నేనే బ్రహ్మం అనే దాకా విచారణ చేసుకుంటూ సాధన ద్వారా తెలుసుకుంటూ పోయిందంతా అదే. సాంఖ్యంలో పుట్టిండే కాటి నుంచి, ఓంకారం పుట్టిండే కాటి నుంచి ఆ నిర్ణయాత్మకంగా యాటి వరకు పోయినావు అంటే ఈ ప్రత్యేగాత్మ వ్యష్టిగా ఆ పరమాత్మ సమిష్టిగా ఉన్నటువంటి రెండు కూడా ఒక్కటే, ఆ రెండు బ్రహ్మమే అనేటువంటి ఆ బ్రహ్మ ఈ ప్రత్యేగాత్మ అభిన్నులు అంటే భిన్నంగా లేరు, ఒక్కటే ఇవి రెండు అనేటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే, అలాంటి స్థితిని ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఆ స్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయానికి వైపుకు నీ స్ఫురణ పనిచేయడం మొదలు పెడుతుంది. వాటి వరకు కనుక నువ్వు స్థితిని పొందితే అప్పుడు ఈ ఓంకార వాచ్యమైనటువంటి, వాచ్యం అంటే లక్ష్యార్థం, నాకు వాచకం అంటేనేమో ఆ పదం యొక్క అర్థము, వాచ్యం అంటేనేమో దాని యొక్క అంతరార్థం అని చెప్పారు కదా అక్కడ. అట్లా అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ ఓంకార వాచ్యమైనటువంటి, ఆ ఓంకార వాచ్యం ఏమిటి, నిర్ణయార్థంగా లక్ష్యార్థం ఏమిటి అంటే పరబ్రహ్మ నిర్ణయమే. ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని వైపుకు, ఆ నిర్ణయం వైపుకు నీ స్ఫురణ పనిచేయడం మొదలు పెడుతుంది. వాటి వరకు కనుక నువ్వు తెలుసుకొని పోతే అప్పుడు ఆ స్థితిలో నుంచి ఈ ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం వైపుకు, ఇంకా నెక్స్ట్ నువ్వు పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకునే వైపుకు నీ స్ఫురణ అంటే నీ జ్ఞప్తి, నీ జ్ఞాపకం, నీలో కలిగేటువంటి ఆలోచన, స్ఫురించడం అంటే గుర్తించడము, తెలుసుకోవడము అనేది. నీ స్ఫురణ అంతా పనిచేయడం అప్పుడు మొదలు పెడుతుంది. అక్కడికి పరబ్రహ్మ నిర్ణయం వైపుకు ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. అక్కడి వరకు గనక నువ్వు ఆ స్థితిని పొందితే, అలాంటి స్థితి వరకు వస్తే ప్రత్యేగాత్మ బ్రహ్మలు అభిన్నులు అనేటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని పొందితే ఇక నీకు పరబ్రహ్మ నిర్ణయం పైన నీ స్ఫురణ పనిచేయడం మొదలు పెడుతుంది. ఎవరికైతే నేను కూటస్థుడను, నేను బ్రహ్మమును, నేను పరిణామం లేనివాడను, నేను ఏ మార్పు లేనివాడను, నేను స్థానమును, నేను నిరహంకారిని, నేను నిర్గుణుడను, నేను నిరవయుడను, నేను నిరంజనుడను, నేను నిర్మలుడను అనేటువంటి నిర్ణయ జ్ఞానం కలుగుతుందో
ఇన్ని చెప్పాడు చూడండి ఇక్కడి నుంచి. అక్కడి వరకు తెలుసుకున్న తర్వాత నేనే ఈ కూటస్థుణ్ణి, నేనే ఈ బ్రహ్మను, నేనే వ్యష్టిగా ఉండే ప్రత్యేగాత్మ, సమిష్టిగా ఉండే బ్రహ్మమును, అభిన్నులు ఈ రెండు భిన్నంగా లేవు, నేనే అది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలిసిన తర్వాత ఇక నీకేది అర్థం కావాలంటే నేనే ఈ కూటస్థుని, నేనే బ్రహ్మను, నేనే ఏ పరిణామం లేనివాడను, నేను ఏ మార్పు లేనివాడను, నేను ఏ స్థానమును, నేను నిరహంకారిని, నేను నిర్గుణుడను, అవన్నీ ఏంటివి? ఆ కింద ఉన్నటువంటి ఈ లక్షణాలన్నిటినీ పోగొట్టుకున్న స్థితిలోకి పోయినావు కాబట్టి ఇవన్నీ జీవుడుగా ఉన్నప్పుడు ఉన్నాయి. నువ్వు ఇంక బ్రహ్మం నువ్వని తెలిసిన తర్వాత నువ్వు ఈ కింద జీవుడుగా ఉన్నటువంటి పొందేటువంటి భావాలన్నీ ఇవన్నీ ఏమీ లేకుండా అయిపోవాలి. ఆ స్థితిలోకి పోయిన తర్వాత నీ గుర్తంతా నీ స్ఫురణ పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత నీకెప్పుడు ఏ విధంగా ఉండాలి నీ భావనలో అంటే నేను ఎవరికైతే ఇది స్ఫురిస్తుందో నేను కూటస్థుణ్ణి, నేను బ్రహ్మను, నేను పరిణామం లేనివాణ్ణి. పరిణామ వికారములన్నీ సృష్టిలో జరుగుతున్నాయి కింద. ఈ పరిణామ వికారం లేనటువంటి స్థితిలో ఉండేదేమో ఏ మార్పు లేకుండా ఉంది. నేను ఏ మార్పు లేనివాడను, నేను స్థానమును, నేను నిరహంకారిని. నేను స్థానమును అంటే అణువు కంటే ఇంకా చిన్నదైనటువంటి స్థితిలో ఉన్నవాడిని. నేను నిరహంకారిని, నేను అహంకారం లేనివాడిని. నేను నిర్గుణుణ్ణి, నా గుణమే లేనటువంటి వాడిని. నేను నిరవయవుడును, నేను అవయవాలు కూడా ఏమీ లేనటువంటి వాడిని. నేను నిరంజనుడను, నేను ఏ రకమైనటువంటి రంజనం లేదు. రంజనం అనడం అంటే ఒకదానికి ఆకర్షింపబడము, ఆకర్షించడం, ఈ రెండు లక్షణాలు లేని. నేను నిర్మలుడను, నేను నిర్మలంగా ఉండేటువంటి ఏ మలినము లేనివాడిని, నిర్మలుడను అంటే అనేటువంటి నిర్ణయ జ్ఞానం కలుగుతుందో, ఎవరికైతే ఆ నిర్ణయ జ్ఞానం అనేది కలుగుతుందో వారికి నీ ప్రత్యయపూర్వక లక్షణాలన్నీ కూడా ఈ కూటస్థ స్థితిలో ప్రాప్తించను. ఈ నీ అని వాడారే నిర్గుణుడు, నిరంజనుడు, నిరహంకారి, నిరంజనుడు, ఇవన్నీ నిర్మలుడు, ఇవన్నీ ఎవరైతే అటువంటి నిర్ణయ జ్ఞానం కలిగి ఉంటారో, అక్కడి వరకు వచ్చి ఆ నిర్ణయ జ్ఞానంతో ఉంటారో వారికి నీ అనేటువంటి ప్రత్యయపూర్వక లక్షణాలన్నీ, నీ అనేది కూడా ఒక ప్రత్యయము అంటే తెలుగులో ప్రత్యయాలు ఉంటాయి. ఒక పదానికి ఒక అక్షరం చేరిస్తే దాని యొక్క అర్థం సంపూర్ణమయ్యేలాగా ప్రత్యయాలు ఉన్నాయి. అవన్నీ మినిమం 9th క్లాస్ వరకు వచ్చింటే 8th క్లాస్లో వస్తాయి. డుమువులు, డు, ము, ఊ అనేటివి ఒక అక్షరాలకు పెడితే వాడు, మేము, ఉళ్ళు, వాళ్ళు ఇట్లా వచ్చే పదాలకు వచ్చేటటువంటి వాటిన్నిటికీ నీ అనే ప్రత్యయం అనేది ప్రత్యేకంగా చేర్చారంటే ఆ నీ ఏమిటేమిటికైతే చేర్చారో లేని వాటికి మాత్రమే అవి చేరుస్తారు. ఆ నీ అనే ప్రత్యయపూర్వక లక్షణాలన్నీ, ఆ ప్రత్యయం అనే పదాన్ని, ఆ అక్షరానికి కూడుకొని ఉండేటువంటి పదాలన్నీ, లక్షణాలన్నీ ఆ కూటస్థ స్థితిలో ప్రాప్తించడము ప్రారంభిస్తాయి. ఈ నిర్గుణము, నిరంజనము, నిర్మలము, నిరహంకారము ఇవన్నీ ఎప్పుడు ప్రారంభిస్తాయంటే కూటస్థ స్థితిలో నువ్వు కూటస్థుడుగా ఉండి నేను ఆ బ్రహ్మము నేనుగా ఉన్నప్పుడు, నేను నిరహంకారంగా, నేను నిర్మలంగా, నేను ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేకుండా, గుణములు లేకుండా ఉన్నటువంటి వాడిని నేననేటువంటి ఆ కూటస్థితిలో ఈ నీ ఏమేమిటికైతే వాడారో అవన్నీ నీలో ప్రాప్తించడం అంటే నువ్వు భావనే చెందుతావు. నేను కింద మళ్ళా జగత్తులో వ్యష్టిగా చూసుకునేటువంటి నిర్ణయంలో ఉంటేనేమో ఇవన్నీ ఉన్నాయి. ఆ నీ లేదు ఇంక అవి. మళ్ళా ఇక్కడేమో గుణాలతో ఉన్నావు, నిర్మలత్వం లేదు, జగత్ అనే దాంతో తాదాత్మ్యం చెందావు, అవయవాలతో కూడి ఉన్నావు, ఆ అవయవాలు ఏవైతే అనుభవాలు కోరుతున్నాయో దాంతో తాదాత్మ్యం చెందుతున్నావు.
ఏది ఆకర్షిస్తా అంటే దాంట్లోకి పోతున్నావు, నేననే భావంతో అహంకారంతో ఉన్నావు. ఇవన్నీ కూడా కింద దిగొచ్చిన తర్వాత వెస్టిగా ఉన్నప్పుడు స్థితిలో ఉన్నాయి. నువ్వు వెస్టి సమిష్టిని విచారించుకుంటూ పోయి 4 అవస్థలకి మీరినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో నేను ప్రత్యేగాత్మకు బ్రహ్మకు తేడా లేదు, ఆ విధమైనటువంటి కూటస్థుడుగా ఉన్నటువంటి నేను బ్రహ్మము నిర్ణయంతో ఉన్నాను అని ఉండేది ఎప్పుడైతే నీ భావనలో చెందుతావో అప్పటి నుంచి నువ్వు ఈ నీ అని వచ్చినటువంటి లక్షణాలన్నింటిలో నీలో అప్పుడు ప్రాప్తించడం మొదలు పెడతాయి, అప్పుడు ప్రారంభించడం మొదలు పెడతాయి. నేను నిరహంకారుణ్ణి, నేనని లేనివాడిని, నేననేదే లేదు, ప్రత్యేకించి నేనే లేదు, నేను బ్రహ్మమును అనేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి అన్నిట్లోనూ ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును అనేటువంటి స్థితిలో నీకు దాని భావం అర్థమవుతూ ప్రారంభిస్తుంది. ఈ లక్షణముల ద్వారానే పరబ్రహ్మమును స్ఫురింపజేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ లక్షణాలు ఉంటేనే, ఈ లక్షణాలతో నువ్వు భావన చెందితేనే పరబ్రహ్మము అనే దాన్ని స్ఫురింపజేసేకి, ఆ పరబ్రహ్మం అనేది స్ఫురించాలా అంటే ఆ స్ఫురించే ముందు ఈ భావనలు ఉంటేనే అది స్ఫురించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అట్టి పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే ఓంకారమును 4 పద్ధతులుగా ఆశ్రయించవచ్చు. 4 పద్ధతులుగా అంటే అకార, ఉకార, మకారములచే త్రిమాతృకాయత ప్రణవధ్యానం ద్వారా ఆశ్రయించవచ్చు. 4 అన్నారు కానీ ఇక్కడ 3 ఇచ్చినారు. మరి 4వది అదే. నేను అవసరం. 4వదే అమాతృక. 4వది అమాతృక అంటే ఇప్పుడు 4 అంటే స్థూలానికేమో అకార, సూక్ష్మానికేమో మకార, కారణానికేమో ఉకార. ఆ 3 అట్లా అయిపోయిన తర్వాత స్థూల, సూక్ష్మ, కారణం అయిన తర్వాత మహాకారణానికి అమాతృక. మహాకారణం ఏమై ఉంది? ఏ మాతృకతోనూ లేదు. అట్లనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యము. తుర్యములో ఏముంది? ఏ మాతృక లేదు. అట్లా నాలుగుగా చెప్తూ వస్తూ ఈ చతుర్విధ బ్రహ్మాల కాడికి తీసుకొచ్చాడు. 4వ దానికి మహాకారణం చెప్పినట్టుంది. సరే, తర్వాత పెర చూద్దాము. తర్వాత పెర పూర్తి అయితే అది కూడా విడిపోతుంది. అలా కాకుండా త్రిమాతృకలు కాకుండా ఒక్కొక్క మాత్రను పట్టుకుని ఆశ్రయించేటటువంటి బీజాక్షరములను పట్టుకుని ఉపాసించే విధానము కలదు. ఇది కాకుండా అమాతృకాయిత పద్ధతిగా కేవలం లయోగ విధాన పద్ధతిగా ఆశ్రయించేటటువంటి పద్ధతిగా, అంటే మాతృకే లేకుండా కూడా అమాతృకగా చేసేటువంటి పద్ధతిగా, కేవలం లయోగ విధాన పద్ధతిగా ఆశ్రయించేటువంటి పద్ధతిగా కూడా ఓంకారోపాసన చేయవచ్చును. ఆ మాతృకలను పట్టుకొని 3 విధాలుగా కాకుండా మళ్ళీ ఈడేం చెప్తున్నాడు? ఒక్కొక్క మాత్రను పట్టుకొని ఆశ్రయించేటువంటి బీజాక్షరాలను పట్టుకొని ఉపాసించే విధానము ఉంది. కానీ ఇది కాకుండా అమాతృకాయుత పద్ధతిగా, అంటే మాతృకలను ఆశ్రయించకుండా ఉండేటువంటి 4వ పద్ధతిగా, అమాతృకాయుత పద్ధతిగా, కేవల లయయోగ విధాన పద్ధతిగా, కేవలం లయం చెందే విధాన పద్ధతిగా ఆశ్రయించేటువంటి పద్ధతిగా కూడా ఓంకారోపాసన చేయవచ్చును. కారణం ఏమిటంటే ఈ 4 మాత్రలు కూడా 4 అవస్థలను, 4 శరీరాలను, 4 మాత్రలను తెలియజేస్తూ ఉన్నాయి. పాయింట్ కరెక్ట్ గా. ఇంకా తర్వాత చతుర్విధ బ్రహ్మలు 4 కూడా 4 అవస్థలని, ఈ 4 శరీరాలని 4 అవస్థలు చెప్పి అక్కడ 4 శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, ఈ 4 మాత్రలను తెలియజేస్తూ ఉన్నాయి ఈ 4 కూడా. కాబట్టి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు, వీటి యొక్క వివరణ అంతా కూడా సాంఖ్య విచారణలో స్పష్టంగా బోధించబడుతున్నది. ఈ విచారణ అంతా కూడా సాంఖ్యంలో స్పష్టంగా బోధించబడుతున్నది. ఉత్తరోత్తర రాబోయేటటువంటి బోధలో కూడా అవి కూడా వివరించబడతాయి. ఇప్పుడు ఉత్తరోత్తర రాబోయే బోధలో కూడా మళ్ళా కూడా అవి సాంఖ్య విచారణలో అన్ని వచ్చినాయి. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలను విచారించినటువంటిది విషయమంతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా
ఉత్తరోత్తర రాబోయే బోధలో కూడా మళ్ళీ అవి కూడా మళ్ళీ వివరించబడతాయి అని చెప్పాడు. ఇక వీటికి ముగిస్తే సరిపోతుంది సమయము. స్థూల శరీరం అంటే మళ్ళీ అటు నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. ఇప్పుడు ఇది చతుర్విధ బ్రహ్మలు. ఆ చతుర్విధ బ్రహ్మలు వేదాంత సింధువులో ఉంటారు. 75వ పాఠంగా ఉంది ఇది. ఇది మన అనుభవానంద స్వామి రాసింది. అనుభవానంద స్వామి రాసినటువంటిది చతుర్విధ బ్రహ్మలు అని విషయ సూచికలో ఉంటుంది. బుక్ ఉండే వాళ్ళు దాన్ని చతుర్విధ బ్రహ్మల గురించి విచారించి చూసుకోవచ్చు అని చెప్తున్నా. చూసుకోవాలి. చాలా మంది అందరి దగ్గర ఉన్నది ఆల్మోస్ట్. అవును. 75వ పాఠంగా ఉంది చూడండి. చతుర్విధ బ్రహ్మలు అని, చతుర్విధ బ్రహ్మవేత్తలు అని దానికి పాఠం వెడ్డింగ్. మంగళం చెప్పప్ప. సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం మనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా జేతగాదని. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలమునందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్లయారులకును. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. వేద వేదాతీత వేద్యమౌ గురుబోధ వేమారు శిష్యులకెరిగించియు వేదనలు బాపితామోదంబు చేకూర్చు వేదాంత వెంకటరమణయ్యకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములెల్ల ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో దల్పు గురు పీఠమునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీత సత్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.